పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము తిరుకుటుంబ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి దివ్య పట్టణాలను మనము చూసినట్లయితే, మొదటి పట్టణము సీరాపుత్రుడి జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 2 నుండి 6 వచనములు మరియు 12 నుండి 14 వచనములు. రెండవ పట్టణాన్ని పునిత చిన్నప్ప గారు కొలసీలకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 12 నుండి 27 వచనాలు. పవిత్ర సువిశేషాన్ని లూకా గారు రాసిన సువిశేషము 2వ అధ్యాయము పవిత్ర వచనములు 22 నుండి 40 వరకు ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తిరుకుటుంబ పండుగ. ఇది అందరి కుటుంబాల పండుగ. ఈ తిరుకుటుంబం ప్రతి క్రైస్తవ తిరుకుటుంబానికి ఆదర్శం. కాలం మారింది, పరిస్థితులు మారాయి, ఆశలు, ఆలోచనలు, అంతిమ లక్ష్యాలు మారాయి. జీవిత ప్రయాణం వేగవంతమయ్యింది. వైజ్ఞానిక పురోగమనంలో జీవితం ఒక యాంత్రికంగా మారిపోయింది. వ్యక్తులకు చూపించవలసిన గౌరవము, మర్యాద, ఇవ్వవలసిన విలువ వస్తువుల్లోకి మారిపోయింది. స్నేహితుని కంటే సెల్ ఫోన్ ముఖ్యమైపోయింది. మిత్రుడు కింద పడిపోతే లేవనెత్తే సమయము లేదు, కానీ మొత్తం మైకంలో వస్తు వ్యామోహంలో పడిపోవడానికి సమయం వెతుకుతున్నాడు ఈనాటి మానవుడు. కుటుంబంలోని పరిస్థితులు ఎందుకు భిన్నమేమి కావు. అలా అని అన్ని కుటుంబాలు ఇటువంటి దుర్పరిస్థితులు ఉన్నాయని కాదు. అయితే కుటుంబ విలువలు మారుతున్నాయని, ఆప్యాయత, అనురాగాలు సన్నగిలుతున్నాయని, పరస్పర అవగాహన, అంగీకారం చేజారిపోతున్నాయని మాత్రం మనం నేటి ప్రస్తుత కాలమాన పరిస్థితులను గమనిస్తే అర్థమయ్యే ఒకే నిజ సత్యం. మరి ఈ తరుణంలో మన కుటుంబాలు నజరేత పవిత్ర కుటుంబానికి పోలి జీవించడం ఎంత ఆవశ్యకమైనదో, ఉత్తమమైనదో మనమందరము కూడా ఆలోచించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రియమైన కుమారుడు ఈ లోకంలో ప్రవేశించిన మరుక్షణమే మనకిచ్చిన వెలకట్టలేని అత్యంత విలువైన కుటుంబం. ప్రియ కుమారుని అత్యంత ప్రియమైన మొట్టమొదటి బహుమానం, ముచ్చటైన బహుమానం, మహిమగల బహుమానం. యేసు, మరియా, యోసేపు నజరేతు కుటుంబం పరస్పర విశ్వాసమున్న సభ్యుల మధ్య ఏర్పడే ఘనమైన అనురాగమే కుటుంబం. ఆ కుటుంబానికి ప్రేమ ప్రతీక, విశ్వాసం పునాది. క్రీస్తు ప్రభువు మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 24లో ఇలా తెలియజేశారు: తన ఇంటిని అంటే కుటుంబాన్ని రాతి పునాదిపై అంటే విశ్వాసంపై నిర్మించుకున్నవాడే బుద్ధిమంతుడు, ఆత్మస్వరూపుడు. అటువంటి కుటుంబాన్ని ఇటుక గోడలు ఆపలేవు, ఇసుక పునాదులు ఆదుకోలేవు. యేసు, మరియా, యోసేపు కుటుంబం ఒక పవిత్ర కుటుంబం కారణంగా వారు ఇహలోక నివాసంపై ఆధారపడలేదు, కానీ పరలోక విశ్వాసంపై తమ జీవితాన్ని నిర్మించుకున్నారు. అదే విధముగా కుటుంబం ఒక ప్రార్థనా సమాజం. ప్రార్థన చేసుకోవడమే కాదు, కానీ కలిసి ప్రార్థించడం ముఖ్యం. దివ్య బలి పూజ ముందు, దివ్య ప్రసాదం ముందు, ఇతర సంస్కారాల ఎడల ముఖ్యంగా ఆదివారాలలో కుటుంబ సమేతంగా పాల్గొనాలి. నైతిక విలువలు, ఆధ్యాత్మిక ప్రభావాలు, సాంఘిక పుణ్యక్రియల వంటివి మొదట నేర్చుకునేది కుటుంబంలోనే. విస్మానంగా, శక్తి, చనువుగా, ప్రేమ కుటుంబంలో తప్ప ఆ అనుభవాన్ని మరెక్కడ మనము పొందలేం. ఇక్కడే వ్యక్తిగత, సాంఘిక కోణాలలో జీవితం మొదలవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అంతేకాదు మన జీవితాలు బలపడతాయి. ఇక్కడే బిడ్డలు ఆరోగ్యకరమైన ఆత్మ గౌరవాన్ని నేర్చుకుంటారు. తమ భావాలను ఎలా వ్యక్తం చేయాలోనన్న తర్ఫీదు పొందేది. అందుకే ఆధ్యాత్మిక సత్యాలు జీర్ణించుకొని వంట పట్టించుకునేది, దేవునితో సత్సంబంధాన్ని ఏర్పరచుకునేది కుటుంబంలోనే. ప్రియ సహోదరి సహోదరులారా,
ప్రతి క్రైస్తవ కుటుంబం, తిరు కుటుంబం ఆదర్శంగా తీసుకోవాలి. భర్త యోసేపుగా, భార్య మరియగా, పిల్లలు యేసుగా ప్రవేశం చేయాలి. అనేక సమస్యలు, అవరోధాలు తిరు కుటుంబంలో వచ్చినట్లే మన కుటుంబంలో కూడా వస్తాయని ఈ సందర్భంలో మనం గుర్తించాలి. ఆనాడు ఏ కుటుంబం అనుభవించిన కష్ట నష్టాలను ఈ పవిత్ర కుటుంబం అనుభవించింది. ఒక నిండు చూలాలు అప్పుడే ప్రసవించిన స్త్రీ ఎముకల కొరికే చలిలో బెత్లెహేముపురి నుండి ఐగుప్తు దేశానికి ప్రయాణమైపోతున్నారు. ఎందుకంటే హెరోదు రాజు తన సామ్రాజ్యంలో పుట్టిన మగ బిడ్డలను చంపమని ఆజ్ఞ జారీ చేశారు. మరియ యోసేపు లోకరక్షకుడైన క్రీస్తును సంరక్షించి మనకు రక్షణను ప్రసాదించడానికి దోహదపడ్డారు. కనుకనే నజరేతు కుటుంబం ఒక వర్ణాతీత కుటుంబం, ఒక సువర్ణ కుటుంబం. దాని క్షణం విశ్వాసం, దాని లక్ష్యం ఆత్మీయం. ఎందుకంటే ఇహలోక కష్టాలు, ఇబ్బందులు, అలజడులు, అపార్థాలు ఆ కుటుంబంలోని విశ్వాసాన్ని విచ్ఛిన్నం చేయలేవు. ఇహలోక ఆలోచనలు, ఆరాటాలు, అంతస్తు, అపవిత్రత, అశుద్ధత ఆ కుటుంబంలోని ఆత్మీయతను హరించలేవు. తద్వారా మన కుటుంబాలు ఈ తల్లి అయిన శ్రీ సభలో నజరేటు కుటుంబం వలె విశ్వాస ఆత్మీయతకు ఆలయంగా నిలవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తిరుకుటుంబం పండుగ అంటే క్రీస్తు జయంతి పండుగ వెలుగులో శ్రీసభ తిరుకుటుంబ పండుగను కొనియాడుతూ ఉన్నది. క్రీస్తు జననం ద్వారా దేవుడు గొర్రెల కాపర్లకు చీకటిలో ఒక చిహ్నాన్ని ఇచ్చి ఉన్నాడు. తన ఏకైక కుమారుని ఈ ప్రపంచానికి వెలుగు చిహ్నంగా ప్రసాదిస్తే ఈ కుమారుని కర్తవ్యం తండ్రి దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చటం. ఈ పనిని యేసుక్రీస్తు ప్రభు ఈ రోజే ప్రారంభిస్తున్నాడు. లోకాసు వార్తికుడు మాత్రమే యేసు కుటుంబం గూర్చి చెప్పి ఉన్నాడు. మనం ఈనాటి సువిశేషంలో వింటున్నాం. ఈ సంఘటన ఒక చరిత్ర ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సంఘటన క్రీస్తు ప్రభులో దాగి ఉన్న వ్యక్తిని గూర్చి తెలియచేస్తుంది. అయితే ఈ సంఘటన క్రీస్తు జయంతి పండుగకు సంబంధించింది కాదు. ఇది పాస్కా పండుగ సందర్భంలో చోటు చేసుకున్నటువంటి ఘటన. మోసే ఆజ్ఞానుసారం యూదా మతానికి చెందిన ప్రతి మగబిడ్డ సంవత్సరానికి కనీసం 3 సార్లు యెరూషలేము దేవాలయాన్ని సందర్శించుకోవాలి. అది ఒక ఆచారం. యోసేపు ప్రతి సంవత్సరం ఈ యాత్రను మరియమ్మతో వెళ్ళాడు. అయితే ఈసారి మాత్రం తన కుమారుడైన యేసును కూడా వెంట తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే యేసుకు 12 సంవత్సరాలు వచ్చాయి. మోషే ఆజ్ఞ ప్రకారం 12 సంవత్సరాలు దాటిన ప్రతి మగబిడ్డకు కూడా ఈ యొక్క సూత్రం వర్తిస్తుంది. ఈ కారణం చేతనే యేసేపు మరియమ్మలు కుటుంబ సమేతంగా ఈ పండుగకు వెళ్ళారు. మరి సువిశేషంలో వింటున్న విధముగా బాలయేసు ఆయన తల్లిదండ్రులతో కలిసి యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ జరిగే ప్రార్థనలో పాల్గొన్నాడు. దేవుని వాక్యాన్ని విన్నాడు. కానీ పండుగ తర్వాత తన తల్లిదండ్రులతో తిరుగు ప్రయాణం కాలేదు. అక్కడే దేవాలయంలో ఉండిపోయారు. యోసేపు మరియమ్మలు ఎంతగానో కలవరపడ్డారు. ఆయన కోసం ఎంతగానో వెతికారు. చివరికి 3వ రోజు దేవాలయములో ఆయనని కనుగొన్నారు. ఈ 3 రోజులు కూడా ఆయన మరణ పునరుత్థానాలను సూచిస్తూ ఉన్నది. యేసు శిలువపై మరణించి సమాధి చేయబడి 3వ దినాన ఉత్థానమయ్యారు. కనుక బాలయేసు తప్పిపోయిన 3 రోజులను కూడా ఆయన జీవితంలో రాబోయే సంఘటనలను సూచిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, బాలయేసును దేవాలయంలో చూడగానే మరియమ్మ, కుమార, ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు నేనును విచారంలో నిన్ను వెతకచుంటిమి అని లూకా శుభవార్త 2వ అధ్యాయము 48లో పలికినట్లుగా ఆమె ప్రశ్నిస్తూ ఉన్నది. అందుకు యేసు, మీరు నా కొరకు ఎలా వెతికితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీకు తెలియదా అని సమాధానమిస్తున్నాడు. అంటే తను వచ్చిన దైవ కార్యం గురించి తన తల్లిదండ్రులకు తెలియచేస్తూ ఉన్నాడు. గబ్రియేలు దూత మరియమ్మతో యేసు ఈ లోకానికి ఎందుకు వస్తున్నాడో ముందుగానే తెలియజేయటం జరిగింది. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదని లూకా శుభవార్త 1వ అధ్యాయం 33వ వచనంలో దూత పలుకుతూ ఉన్నాడు. అదే విధముగా కలలో దూత యోసేపుతో ఏలైనా ఆయన
ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించునని మత్తయి శుభవార్త 1:21 పలుకుతున్నారు. అయితే ఈరోజు దేవాలయంలో యేసు స్వయంగా తన గూర్చి, తన దైవ కార్యాన్ని గూర్చి తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ఈ లోకంలో తన తల్లిదండ్రులకు విధేయుడై జీవించాడు, వారి అడుగుజాడల్లో నడిచాడు. ఆయన యేసేపు మరియల కుమారుడుగా గుర్తించబడ్డాడు. అయితే ఆయన దేవుని కుమారుడు కూడా, ఆయన నిజ దేవుడు. ఈనాడు యేసు మాటల ద్వారా తండ్రి దేవుడు సంకల్పించిన కార్యాన్ని కొనసాగించాలని యోసేపు మరియలు గుర్తించారు. రక్షణ కార్యంలో వారి సహకారం కొనసాగాలని గుర్తించారు. మనం కూడా ఈ రక్షణ కార్యంలో సహకరించాలి. మరియ యోసేపులు మనకు ఆదర్శం కావాలి. మన సహకారం లేకుండా మనల్ని సృష్టించిన దేవుడు మన సహకారం లేకుండా మనల్ని రక్షించలేడు. మన రక్షణ నిమిత్తమై తండ్రి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. ఈ రక్షణ కార్యంలో మరియ యోసేపులు పాలు పంచుకున్నారు. వారి ఆదర్శాన్ని మనం పాటించాలి. అందుకే ప్రభు మరియను మనందరికీ ఆధ్యాత్మిక తల్లిగా వసుకుతూ ఉన్నారు. మన కొరకు ఒక తల్లిగా, తండ్రిగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నది. తిరు కుటుంబం మనకు ముఖ్యముగా 3 విషయాలు బోధిస్తుంది. ప్రియ సహోదరులారా, 1, ప్రతి విశ్వాసి క్రీస్తు రక్షణలో భాగస్థులు కావాలి. ఆయన కార్యాన్ని ఈ లోకంలో కొనసాగించాలి, దానిని కాపాడాలి. క్రీస్తు విశ్వాసాన్ని పొంది దానిని ఇతరులతో పంచుకోవాలి. ఆయన రక్షణలో పాల్గొనే విధంగా చూడాలి. ఇది మనందరి బాధ్యత, కర్తవ్యం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక 2వది, ఈ రక్షణ కార్యంలో తిరు కుటుంబం మనకు ఆదర్శంగా నిలుస్తుంది. ప్రతి కుటుంబంలో సంతోషాలు, కష్టాలు, బాధలు సహజంగా వస్తూ ఉంటాయి. తిరు కుటుంబం కూడా ఎన్నో కష్టాలు అనుభవించింది. అయితే ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు. వారు ప్రార్థనలో గడిపారు. వారి విశ్వాసమే వారిని ముందుకు నడిపించింది. మనం కష్టంలో ఉన్నప్పుడు తిరు కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుందాం. అదే స్ఫూర్తితో ప్రార్థనలో, విశ్వాసంలో ముందుకు సాగాలి. ఇక 3వది, నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీకు తెలియదని ప్రభు అడుగుతూ ఉన్నారు. ఈ లోకంలో తండ్రి పని ఏమిటి? తన ప్రేమను, వాక్కును, రక్షణము, శాంతిని స్థాపించడం. తిరు కుటుంబంలో ప్రేమలో జీవించింది. దేవుని వాక్యాన్ని విని ధ్యానించింది. ఆ వాక్కు ద్వారా జీవాన్ని, శాంతిని పొందింది. ఈనాడు శాంతి లేక మనస్పర్ధలతో ముక్కలైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ తిరు కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని ఆ కుటుంబాలన్నీ ఒకటి కావాలని, తిరిగి ప్రేమలో, శాంతిలో జీవించాలని ప్రార్థన చేద్దాం. ఒకరినొకరు అర్థం చేసుకోవాలని, ఒకరినొకరు మనస్ఫూర్తిగా అంగీకరించాలని ఈ తిరు కుటుంబాన్ని వేడుకుందాం. ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా మనందరము కూడా ఒక మంచి కుటుంబపు జీవితాన్ని జీవిస్తూ ఆశీర్వాదం పొందుకోవాలని పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున మీకు, మాకు అందరికీ శాంతి కలగాలని పండుగ శుభాకాంక్షలతో ఆమేన్.